కొన్ని రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో బెట్టింగ్ యాప్స్కి అగెనెస్ట్గా ఒక ప్రకటన చేశారు. దాన్ని కూకటి వేలతో సైతం పెకలింగ్ చేసేస్తాం. లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో చట్టం చేశారు, కానీ దాన్ని సరిగ్గా ఫాలో అప్ చేయలేపారు. ఈసారి మాత్రం అలాంటి జరగకుండా చేస్తామన్న విధంగా సంథింగ్ మీనింగ్ ఇదే వచ్చే విధంగా ఒక ప్రకటన చేశారు. అది ప్రకటించిన కొన్ని రోజులకే ఒక సిట్ని ఏర్పాటు చేశారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. నాకు చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది. వెంటనే అరే భారీ యాక్ట్ అయ్యారు అని చెప్పి దాన్ని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, నేను పార్టీస్కి మనుషులకి వ్యతిరేకం లేదంటే సమర్థత కాదు, ఇట్స్ అబౌట్ ఆల్ పాలసీస్. అయితే ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి వీళ్ళు ఇచ్చిన డ్యూరేషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ బాదరింగ్ మీ. సో దాని గురించి మాట్లాడదాం. అలాగే అందులో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, దాని గురించి కూడా మాట్లాడతాను. కొంచెం రెస్పెక్ట్ఫుల్గానే ఉంటుంది నా మాట ఇప్పుడు. సో దాన్ని ఎవరు డిఫరెంట్ మీనింగ్లో తీసుకోమాకండి. అలాగే నిన్నే అనుకుంటా తెలంగాణ స్టేట్లో నిజామాబాద్ జిల్లాలో ఆకాష్ అనే ఒకడు చనిపోయాడు, అగైన్ బెట్టింగ్ కోసం. దాని గురించి కూడా మాట్లాడదాం. ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో వాళ్ళు మాత్రం అసలు చక్క పార్టీస్కి వెళ్తా లైఫ్ని చక్కగా వాళ్ళు దొబ్బేసిన డబ్బులతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సిట్కి ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో నాకు కొన్ని రికమెండేషన్లు పొరపాటున మన వీడియో వాళ్ళ వరకు వెళ్తే కనుక ఐ విల్ బి వెరీ మచ్ హ్యాపీ. రికమెండేషన్స్ ఉన్నాయి, మేజర్ రికమెండేషన్స్ ఉన్నాయి. ఐటి గురించి కూడా మాట్లాడదాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వ్యూస్. మన వీడియో స్టార్ట్ చేసే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ ఉంది. ఏంటంటే మీరు దయచేసి ఈ వీడియోని లైక్ చేసి చూడండి. నా వీడియోనే కాదు, బెట్టింగ్ యాప్స్కి అగెనెస్ట్గా ఎవరైనా వీడియోలు చేస్తుంటే దయచేసి దాన్ని లైక్ చేసి చూడటానికి ట్రై చేయండి. రీజన్ బీయింగ్, మీరులో కొంతమంది అనుకోవచ్చు వీళ్ళు కూడా డబ్బుల కోసం చేస్తున్నారా, వీళ్ళ కోసం ఫేమ్ కోసం చేస్తున్నారు, వీళ్ళు కూడా రీచ్ కోసం చేస్తున్నారని. ఏదైనా అవనివ్వండి, నేనేమంటానంటే దానివల్ల సమాజానికి వచ్చే నష్టం లేదు కదా. అది నిజమే అనుకుందాం, సరే నేను డబ్బుల కోసమే చేస్తున్నాను అనుకుందాం, దానివల్ల పర్సనల్గా ఎవరికి వచ్చే నష్టమే లేదు కదా. బట్ ఇందులో ఉన్న పాజిటివిటీ కనుక రీచ్ అయితే ఆ అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది కదా. సో ఆ యాంగిల్ చూడమంటున్నా. కాయిన్కి ఇంకో సైడ్ ఎవరైతే అలా ఆలోచించే వాళ్ళు వాళ్ళ కోసం చూడమంటున్నా. నేనే కాదు, వేరే ఎవరైనా సరే బెట్టింగ్ యాప్స్కి అగెనెస్ట్గా చేస్తున్నారంటే అది దట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. ఐఎమ్ టెల్లింగ్ యూ. ఆ పాయింట్ కోసం కూడా మాట్లాడతాను. సో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి, సో దట్ వాళ్ళ వీడియోస్ రీచ్ అయ్యి చాలామంది ఎడ్యుకేట్ అయ్యే అవకాశం ఉంది, అవేర్నెస్ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ లైక్ చేసినందుకు. సో ఈ నిజామాబాద్ జిల్లాలో ఆకాష్ అనే యువకుడు పెట్రోల్ బంక్లో వర్క్ చేస్తానంట. నేను ట్విట్టర్లో ఆ వీడియో కూడా చూశాను. పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకున్నాడు, 5 lakhs బెట్టింగ్లో పోగొట్టుకున్నాడంట. సో సూసైడ్ చేసుకున్నాడు. సో ఆ వీడియో చాలా అంటే చాలా బాధగా అనిపించింది. ఆయన విషయం తాగాడు, అవి కక్కడానికి ట్రై చేస్తా చనిపోయిన విధానం నాకు అర్థం కాదు. ఏంటంటే మీరు మారరారా రే? ఇక్కడ ఇంతమంది వాళ్ళ పర్సనల్ విషయాలు పక్కన పెట్టి నిజం చెప్పాలంటే ప్రాణాలకు తెగించి ఆల్మోస్ట్ వీడియోలు చేసి అవేర్నెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. చిన్న పెద్ద యూట్యూబర్లు అందరూ ఎంతమంది చచ్చిపోయారా, ఎన్ని ఫేక్ బెట్టింగ్ యాప్స్ రా, ఇందులో డబ్బులు పోయేదే కానీ వచ్చేది ఉండదురా, ఇట్లా ఆడకండ్రా అన్న. మీకు సిగ్గు సరం ఏమి ఉండదా? నాకు అర్థం కాదు. చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఇది, ఎంతసేపు మనం బెట్టింగ్ ప్రమోటర్స్ కోసం మాట్లాడుతున్నాం కానీ బెట్టింగ్ ఆడే వాళ్ళ కోసం ఎందుకు మాట్లాడలేదని. వాళ్ళకి నేను ఆల్వేస్ ఇచ్చే రీజన్ ఏంటి తెలుసా? అవేర్నెస్ లేదు. యువకులు, మధ్యతరగతి వాళ్ళు, ఆస్తిమూరుడు ఆశిబారుడు అంటారు కదా, ఆ టైప్ పీపుల్ ఉండిపోయారు. పులిని చూసి నొక్కవాత పెట్టుకునే విధంగా వాడి దగ్గర బైక్ ఉంది, మనకు బైక్ కావాలి, సో ఈజీ మనీ అంటే 5,000 బిల్డింగ్ ఫీజు కట్టాలి, కాలేజీలో బిల్డింగ్ ఫీజు కట్టాలి, బుక్స్ కొనాలి, లేదంటే స్పెషల్ కోర్స్ కట్టాలని చెప్పి తీసుకొని ఆ 5,000తో ఆడేద్దాం, వస్తే ₹1,00,000 బండి కొనుక్కోవచ్చు అన్న పిచ్చి థాట్ ప్రాసెస్ ఉన్న పిల్లలు. అలాంటి వాళ్ళు ఒకళ్ళు నమ్మి ఫాలో అవుతున్నప్పుడు ఏమవుతుందంటే వాడు డబ్బులు వస్తాయి అని చెప్తే బ్లైండ్కి వెళ్ళిపోతున్నారు. డబ్బులు వస్తున్నాయి, మిడిల్ క్లాస్ మెంటాలిటీ. కానీ రావురా అని చెప్పి పక్కన గింజుకుంటున్నా కూడా మీరు ఆడుతున్నారంటే మిమ్మల్ని ఏ విధంగా ఎవరైనా సపోర్ట్ చేయగలరు? మీరు చివరికి ఎలా అయిపోయిందంటే వీళ్ళ థాట్ ప్రాసెస్, అప్పులు చేసేస్తున్నారు అందిన గాడికి, లాస్ట్ అప్పు ఇంత తప్పు అయిపోయింది, అరే కొడితే జాక్పాటు, అప్పులన్నీ తీరిపోతే సెటిల్ అవుతాం, లేదంటే ప్రాణాలు తీసేసుకుందాం అన్న థాట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయారు. అరే ఎంత రాంగ్ రా అది. మీరు చనిపోయిన తర్వాత మీ పేరెంట్స్ కానీ ఏది కానీ మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కానీ వాళ్ళ పడే బాధ వర్ణనాతీతం. అసలు ఎందుకు వెళ్ళాలి ఆ ఊబులోకి? ఐఎమ్ టెల్లింగ్ యూ. నిన్న ఎవడో మెసేజ్ చేశాడు, నేనైతే అన్ని ఆల్మోస్ట్ బండబూతులు తిట్టాడు. డ్రీమ్ ఎలా అడుగుంటానన్న ₹49 అని. ఐఎమ్ టెల్లింగ్ ఇట్స్ ఆల్ స్టార్ట్ విత్ బ్లడీ ₹49, బట్ ఇట్ ఎండ్స్ ఎట్ lakhs. అందుకే నేను ఫ్యాంటసీ యాప్స్ వాటి కోసం కూడా గట్టిగా మాట్లాడేది. అనిపిస్తుంది ₹49 చిన్న అమౌంట్, ఇందులో పెద్ద లాస్ ఉండదని. ఆ ₹49 తాగదు, ఒక టీం ₹49. అందులో అడేమంటాడంటే 20 టీంలు వేసుకోవచ్చు అంటాడు. అంటే ₹1000 పెట్టేస్తున్నారు. మళ్ళీ ఆ 1000 రికవరీ చేయడానికి పక్కన ఇంకో సైడ్గా వేరే ఆడతారు. ₹600, ₹1000, ₹2000, ₹5000, ₹25,000 ఉంటాయి, ఆడుతూ ఉంటాయి, 10,000 ఉంటాయి. అది అలా స్టార్ట్ అవుతుంది, చిన్న అమౌంట్గా ఉండదంతా. మిడిల్ క్లాస్ వాళ్ళకి నేను ఈ మాటలు వాడుతూ నన్ను క్షమించండి. రే మీ స్థాయి తెలుసుకోండి, మీ స్తోమత తెలుసుకోండి, మీ అమ్మ నాన్న పడుతున్న కష్టాలు చూడండి.
ఇలాంటి వాటిలోకి ఎందుకు వస్తున్నారు అసలు మీరు? వాళ్ళు వీళ్ళ దగ్గర బైకులు ఉన్నాయి కదా అని చెప్పి, లేదంటే కార్లు ఉన్నాయనో, లేదంటే బ్రాండెడ్ క్లోత్స్ ఉన్నాయనో మనం అలాంటివి వేసుకోవాలని చూడద్దు. మనకున్న దాంతో గర్వపడండి. దొంగతనం చేయటం, బెట్టింగ్లు చేయటం, దాని ద్వారా సంపాదిస్తేనే మనం తలదించుకోవాలి. అలాంటి అలాంటి బట్టలు వేసుకున్నప్పుడే మీరు తలదించుకోవాలి. అదర్వైజ్ మీరు చిరిగిపోయింది వేసుకున్నా కూడా తలెత్తుకొని నడచ్చు. ఎందుకు చెప్తాను తెలిసే విషయం మీకు, నేను అలాంటి స్థాయి నుంచి వచ్చినోడిని. చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను నేను. కొన్ని విషయాలు చెప్పుకుంటే అదేంటి సింపతి క్రియేట్ అయితే అని చెప్పి నేను చాలా విషయాలు చెప్పను నా బిగ్ బాస్ రివ్యూస్లో కూడా. కష్టపడితే మీరు సంపాదించుకున్న స్థానం నిలబడుతుంది. ఇంతకన్నా ఎవరు చెప్పలేరు కూడా. వెళ్ళొద్దు, వాటిని టచ్ చేయొద్దు అసలు. చాలామందికి ఈ బెట్టింగ్ యాప్ అగైనెస్ట్ వీడియోస్ అన్ని ఎంటర్టైన్మెంట్గా అయిపోయినాయి. నేను ఒకటి అడుగుతున్నాడు, అన్న ఏందన్నా బెట్టింగ్ యాప్ మీద వీడియో చేయను, బోర్ కొడుతుందంట. నాకు అర్థం కాల. మీరు కొట్టుకుసావండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అన్నట్టు ఉంది. అంటే సీరియస్ మ్యాటర్ కూడా క్రమక్రమంగా ఏమవుతుందంటే సిల్లి అయిపోతుంది. మీకు ఎవ్వరికి అర్థం కాదు ఏంటంటే బాస్, మేము ఎవరైతే పేర్లు తీసుకొని చేస్తున్నాం వీడియోలు, పలానా వాడు ఇది, పలానా వాడు అదని, అంత దొబ్బేశాడని ఈ మ్యాటర్ మొత్తం సమస్య పోయిన తర్వాత ఎయిదర్ ఇది అంటే ఒక ఎండ్ అయితే వస్తుంది కదా, ఏదో ఎండ్ అయినా వస్తుంది, లేదంటే కాలగర్భంలో కలిసిపోద్ది. వాళ్ళందరూ మమ్మల్ని వదులుతారు అనుకుంటున్నారా? నన్నేనే కాదు, ఇంక్లూడింగ్ పెద్ద యూట్యూబర్స్ ఎక్కడ డాన్వేషన్ లాంటి ఎక్కడ ఉన్నాడు ఏం కాదు, మిగతా వాళ్ళు ఎవరైతే చేస్తున్నారు ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు మమ్మల్ని వదులుతారు అనుకున్నారా? ఖచ్చితంగా వాళ్ళు మా మీద రివెంజ్ ప్లాన్ చేయరు అనుకుంటున్నారా? నేను బిగ్ బాస్ రివ్యూస్ చేస్తూ ఉంటాను, నన్ను అన్పాపులర్ చేయరు, అందులో నా కింద నెగిటివ్ కామెంట్స్ పుష్ చేయరు అనుకుంటున్నారా? నేను చేసింది లేదు, నేను చెయ్యింది పలానావుడు ఇంకో ఇలాంటి పని చేశాడు అని చెప్పి క్రియేట్ చేయలేరు అనుకుంటున్నారా? వాళ్ళు ఏదైనా చేయగలరు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ నెట్వర్క్ ఉంది, ఆ టెక్నాలజీ ఉంది, ఎంసీఎల్ లాంటి పెద్ద పెద్ద సపోర్ట్ ఉంటుంది, ఛానల్ సపోర్ట్ ఉంటుంది, వాళ్ళకి నెట్వర్క్ సపోర్ట్ ఉంటుంది. మమ్మల్ని ఏ విధంగా టార్గెట్ చేయొచ్చు. మమ్మల్ని పర్సనల్గా టార్గెట్ చేయొచ్చు, ఎమోషనల్గా టార్గెట్ చేయొచ్చు, ఈవెన్ ఫిజికల్గా. నేను ఇప్పుడు రోడ్డు మీద వెళ్తాను, ఎక్కడన్నా తెలుసుకోవడం పెద్ద విషయం కాదు. రోడ్డు మీద వెళ్తాను, నలుగురు కలిసి బాధేసి వెళ్ళిపోతే అడిగే దిక్కు దివానం కూడా లేదు, ఎవడు కొట్టాడో కూడా తెలియదు, చంపేస్తే ఇంక వేరే విషయం అది. ఇవన్నీ తెగించి చేస్తున్నవే. దీనివల్ల ఏదో సబ్స్క్రైబర్లు వచ్చేస్తారు, డబ్బులు వచ్చేస్తాయి, ఫేమ్ వచ్చేస్తాయి అని కాదు. ఫేమే కావాలంటే ఆ బెట్టింగ్ బిగ్ బాస్ ఏదైతే ఉందో రివ్యూస్ వాటిలోనే ఉంది. సమ్టైమ్స్ నాకేమనిపిస్తుంది తెలుసా, ఇవన్నీ చూసినప్పుడు నేను రాంగ్ సైడ్ ఉన్నానేమో అనిపిస్తుంది. మనకు కూడా బెట్టింగ్ ప్రమోషన్ ఛాన్స్ వచ్చినప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను, నాకు ఎన్ని ఈమెయిల్స్ వచ్చినాయి ఏంటి అని. అది చేసేసి ఉంటే సరిపోయేదేమో అనిపించింది. ఎందుకు తెలుసా, వై ఐఎమ్ టెలింగ్ దిస్, చేసిన వాళ్ళందరూ బాగున్నారు, లక్షలు కోట్లు వెనగేసుకున్నారు చక్కగా. బయటపడి వాళ్ళ పేర్లు వచ్చిన తర్వాత సారీ అని చెప్పి ఒక సారీ పడేశారు. కొంతమంది ఆ సారీ కూడా పడేయలేదు. తిరిగి వాళ్ళు వీడియోలు చేసి సింపతిలో పోతున్నారు. ఎవడనంటే అన్న అయిపోయింది కదన్న, సారీ చెప్పేశాడు కదా, వదిలే అన్న అంటారేంటి? మరి ఆడి వల్ల పోయిన ప్రాణాలు, వాడు దొబ్బేసిన డబ్బులు, వాటి గురించి ఎవడు మాట్లాడతాడు? సో మనం కూడా కోట్లు వెనకేసుకొని సారీ అని చెప్పి మన వీడియోలు మనం చేసుకుంటా, మన కంటెంట్ మనం చేసుకుంటూ వెళ్ళిపోవాల్సింది. లేదంటే ఇలాంటిది ఒక సిచ్యువేషన్ వస్తుందని గమనించినప్పుడు మూడు చేపల కథలాగా ఓ 4 నెలలు ముందు ఆపేసి కూర్చొని ఉంటే, అరే నేను ఎప్పుడు ఆపేశానంటే అయిపోయేది. సింపుల్. టెక్నికల్ లూప్ హోల్స్ ఉన్నాయి, ఆ లూప్ హోల్స్ పెట్టేస్తుంటే అయిపోతుంది. నేను ఎక్కడి నుంచి చేయలేదు, నేను ఢిల్లీ నుంచి చేశానని చెప్పుకోవచ్చు. నేను ఢిల్లీలో ఉంటాను కాబట్టి. రెస్ట్ ఆఫ్ ద తెలంగాణ ఆంధ్రాలో బ్యాన్, రెస్ట్ ఆఫ్ ద ఇండియా బ్యాన్ కాదు కదా. అది ఫ్యాంటసీ అయినా బెట్టింగ్ అయినా ఏదైనా అని చెప్పి ప్రముఖ క్రికెటర్లు ప్రమోట్ చేసే యాప్స్ ప్రమోట్ చేసేసి ఢిల్లీ నుంచి చేశానంటే అయిపోతుంది. నాకు సింపుల్. టెక్నికల్గా లీగల్గా కూడా కరెక్ట్గానే ఉంటుంది. ఇఫ్ సంథింగ్ ఈజ్ లీగల్ ఇట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ ఎథికల్. ఎనీవే, మనం సిట్ గురించి మాట్లాడుకుందాం. ఇది గురించి చెప్పి సోదైపోతుంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము డిఐజీ గారి ఆధ్వర్యంలో 5 మెంబర్స్ని యాడ్ చేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇచ్చారు. సో ఆ టీం ఏం చేస్తారంటే కంప్లీట్ ఇన్వెస్టిగేషన్, అంటే ఎవరైతే బెట్టింగ్ ప్రమోట్ చేశారని చెప్పి కేసులు ఉన్నాయో ఆ కేసులన్నీ వాళ్ళు హోల్డ్ చేసి, అంటే వాళ్ళు తీసుకొని వాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేస్తారు దాని మీద. దాంతోపాటు డిఫరెంట్ అంటే ఆర్గనైజేషన్స్, జిఎస్టీ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ వాళ్ళందరితో చర్చించి ఎలా దీన్ని ఆపాలి, అరికట్టాలి అలాంటి వాటి మీద కూడా చర్చిస్తారు. నెక్స్ట్ ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో బెట్టింగ్ యాప్స్ మీద ఇల్లీగల్గా ట్రాన్సాక్షన్ జరుగుతున్న వాటిని ఎట్లా బ్లాక్ చేయాలి అని చెప్పి వాటి మీద చేస్తారు. నెక్స్ట్ లీగల్ అండ్ రెగ్యులేషన్, అంటే లీగల్గా ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా, చట్టాలను ఇంకా స్ట్రిక్ట్ ఎలా చేయాలి, లేదా రెగ్యులేషన్ ఎలా చేయాలి, ఏదైనా ఎలా చేయాలి అంటే కనుక బెట్టింగ్ యాప్ రెగ్యులేషన్ ఎలా చేయాలి, ఇలాంటి పాయింట్ కూడా ఒకటి ఉంది. సో రెగ్యులేట్ చేసే అవకాశాన్ని కూడా పరిశీలించవచ్చు. వీటన్నిటికి ఇచ్చిన టైం ఫ్రేమ్ ఏంటంటే 90 days. నాకున్న బాధల్లా ఈ 2 పాయింట్లు. ఒకటి 90 days అంటే 3 months. ఈ లోపల ఐపీఎల్ అయిపోతుంది,
చాలామంది బెట్టింగ్ గ్రూప్లో నాశనం అయిపోతారు. ఆ డీటెయిల్స్ కూడా మనకు బయటికి రావు. 2 రెగ్యులేట్ చేయటం. అగైన్ వీ గోయింగ్ బ్యాక్ టు ఒక లూప్ అనమాట. ఏంటంటే గవర్నమెంట్, ఉచిత పథకాలు, ప్రజలకి ఉచిత పథకాలు కావాలి. గవర్నమెంట్కి ఉచిత పథకాలు కావాలంటే డబ్బులు కావాలి. ఆ డబ్బులు కావాలంటే మనం ఎయిదర్ ల్యాండ్స్ వాటిని అలాంటి హెచ్సి దగ్గర ల్యాండ్ ఇష్యూ ఏదో జరుగుతుందో అది ఒక రీజన్, లేదంటే ఇలాంటి బెట్టింగ్స్ని చేసి అక్కడి నుంచి జిఎస్టీ తెచ్చుకోవటం ఒకటి, ఇలాంటివి ఉంటున్నాయి. రెగ్యులేట్ చేయాల్సి వస్తే ఇదే రీజన్ అవుతుంది. అంటే చట్టబద్ధం చేయటం. సో ఆ 90 days ఎప్పుడవుతుంది, వీళ్ళు ఏం చెప్తారు, ఈ లోపల ఏం జరిగిద్ది అన్నది బోధర్ చేస్తుంది. దీనికంటే ముందు ఎవరైతే సిట్ అధికారులు ఉన్నారో మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా, అంటే నేను చెప్పడానికి కాదు కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను చూస్తున్నాను కాబట్టి ముందుగా సోషల్ మీడియాలో ఏవైతే యాడ్లు వస్తున్నాయో, పాపప్ యాడ్స్ కానీ బ్యానర్ యాడ్స్ కానీ ఏ విధమైన యాడ్స్ అయినా, బెట్టింగ్ కానీ రమ్మీ కానీ ఏవైనా వాటిని ఆఫ్ చేయండి సార్ ఫస్ట్. ఎందుకంటే మనకు ఆల్రెడీ చట్టం ఉంది. సో మీరు పూనుకుంటే అది 24 గంటల నుంచి 48 గంటల ముందు ఆ యాడ్స్ ఆగిపోతాయి. ఒకడు వస్తున్నాడు సార్, రోజు ఒక 2-3 ఉంటారు, వస్తారు టెలిగ్రామ్ ఛానల్ వాళ్ళు వస్తారు. లాస్ట్ ఇయర్ నేను 74కి 70 మ్యాచ్లు కొట్టిపిచ్చా, ఈ ఇయర్ నేను 74కి 74 కొట్టిపిస్తా. అది ఫ్యాంటసీ అయినా, టెన్నిస్ ఏంటిది, టాస్ అయినా, మ్యాచ్ అయినా, ఏదైనా సరే మీ అందరికీ కంప్లీట్ కాంప్రహెన్సివ్ రిపోర్ట్ ఇస్తా. మామూలుగా ఉండదు. నిన్నగాక మొన్న వచ్చిన బచ్చాగాళ్ళు కూడా పెద్ద పెద్ద పేర్లు చెప్పుకున్నారు, 10 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా అని చెప్పి. ఒకడేమో మాస్క్ పెట్టుకుంటాడు, ఒకడేమో ఓపెన్గా ఫేస్ చూపిస్తా చెప్తాడు. ఇలాంటి 3-4 ఉన్నారు సార్. వీటితో పాటు కొంతమంది మన బిగ్ బాస్ కంటెస్టెంట్లు వాళ్ళు చేసిన యాడ్లు కూడా పాపప్ యాడ్లో వస్తున్నాయి, గోవిందా గోవిందా అని. అటు పేర్లోనే ఉంది, అది గోవింద ఎత్తిపోద్దని. ఆయన చూసినప్పుడు వాళ్ళు చెప్తున్నప్పుడు ఇంకోండి యూత్ ఎవరైతే నేను చెప్పానో వాళ్ళు అలాంటి వాటికి అట్రాక్ట్ అయ్యి ఆడుతూ ఉంటారు సార్. అదే ప్రాబ్లం. ముందు మనం వాటిని ఆపించాలి సార్. అలాగే రెండో పాయింట్ ఉంది సార్, అదేంటంటే ఎంతసేపు మనం ఏమనుకుంటున్నాం అంటే బెట్టింగ్ రమ్మీ అని అనుకుంటున్నాం. బెట్టింగ్ అంటే చాలామంది క్రికెట్ బెట్టింగ్ అనుకుంటున్నారు. క్రికెట్ బెట్టింగ్లో వీళ్ళంత పోగొట్టుకుంటున్నాం. అంటే నేను మాట్లాడిన వాళ్ళ వరకు, పోగొట్టుకున్న వాళ్ళ వరకు నాకేం అర్థమైందంటే రమ్మీ, క్రికెట్ బెట్టింగ్ ఇవి కాదు సార్. మెయిన్ ఎక్కడ పోతున్నాయి తెలుసా సార్, క్యాజినో గేమ్స్ అని ఉంటున్నాయి. అంటే ఎక్కడో గోవానో లేదంటే ఫారిన్ కంట్రీస్కో వెళ్ళి ఆడాల్సిన క్యాజినో గేమ్స్ ఇప్పుడు మన మొబైల్లో, మన ఫోన్లో అందుబాటులో ఉన్నాయి. రోలెట్, డైస్, కలర్ ప్రిడిక్షన్, స్మాల్ బిగ్, ఏవియేటర్, అది ఫ్లైట్ జుమ్ జుమ్ అని వెళ్తుంది, అది వెళ్ళి మనం కొట్టాలంట. ఏవియేటర్, ఇంకా జాక్ ఏదో ఉంది, కార్డ్ గేమ్స్, తీన్ పత్తి, వీటిల్లో ఎక్కువ పోగొట్టుకుంటున్నారు సార్. ఆ ఏవియేటర్, ఆ రోలెట్ వాటిల్లో జనాలు విపరీతంగా పోగొట్టుకున్నారు. విత్-ఇన్ సెకండ్స్లో పోతాయి అవి. కనీసం క్రికెట్ మ్యాచ్ చేస్తే ఒక 4-5 గంటలు ఆగాలేము ₹1,00,000 పోవాలంటే. ఇవి విత్-ఇన్ సెకండ్స్, 10 సెకండ్స్లో పోతుంది. సో ఇలాగా క్యాజినో గేమ్స్ అని ఒకటి ఉంది. నెక్స్ట్ డిఫరెంట్ మొబైల్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఈ 2 కాక మేజర్గా టెలిగ్రామ్ ఛానల్. అందరిని టెలిగ్రామ్ ఛానల్లో తీసుకెళ్ళటం, అక్కడి నుంచి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ మళ్ళించడం, లేదా ప్రిడిక్షన్ చెప్తామని అక్కడ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే సార్, నేను ఒకే వ్యక్తి 2 యాడ్లు చూసాను. జీటీ ఆర్సీబీ మ్యాచ్లో నేను ఈరోజు చెప్తున్నా జీటీ గెలిచిద్దని ఒక యాడ్, సేమ్ పర్సన్ ఈరోజు నేను చెప్తున్నా ఆర్సీబీ గెలిచిద్దని ఒక యాడ్. ఈ 2 యాడ్లు పుష్ చేశాడు సార్. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఏదైతే ఆర్సీబీ గెలుస్తుందని చెప్పాడో ఆ యాడ్ క్లోజ్ చేశాడు. జీటీ గెలిచిద్దని చెప్పిన యాడ్ని ఇంకా పుష్ చేశాడు. అది ఇంకా విపరీతంగా వెళ్తుంది. నేను చెప్పాను కదరా, మార్కెట్ మొత్తం ఆర్సీబీ అని చెప్పాను, నేను ఒక్కడిని చెప్పాను కదరా జీటీ అని చెప్పి మళ్ళీ ఇంకొక యాడ్. ఇలా ఉంటుంది సార్ వీళ్ళు మార్కెటింగ్. వీళ్ళు ఈ యాడ్ ఎప్పుడు సార్ మనం ఆపగలిగేది? మీరు 90 రోజుల వరకు మీరు దీని మీద స్టడీ చేస్తూ ఉంటే ఈ లోపల జరగాల నష్టం జరిగిపోతుంది కదా సార్. సో 90 రోజులు టైం పడుతుంది సార్. ఐ కెన్ అండర్స్టాండ్. ఒక ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా టైం పట్టింది. బట్ కళ్ళ ముందు మనకు కొన్ని పాయింట్స్ ఉన్నప్పుడు వాటి మీద ఇమీడియట్ యాక్షన్ కనుక మనం తీసుకోగలిగితే, దాని తర్వాత మనం అంటే ఇమీడియట్ అంటే ఫస్ట్ ఎయిడ్ అంటారు కదా సార్, ఒక యాక్సిడెంట్ ఏదైనా అయితే ఆ ఫస్ట్ ఎయిడ్ కనుక మనం చేయగలిగితే తర్వాత నెమ్మదిగా కూర్చొని బైపాస్ లాంటి ఆపరేషన్స్ కూడా మనం చేయొచ్చు సార్. చేయగలిగి చేస్తే. అలాగే మా రాజా అన్న వీడియోలో చెప్పాడు, మా విజయవాడ నోడల్ ఆఫీసర్స్ అని ఒకటి ఉంటారు, తెలుసుకోకపోతే తెలుసుకోండి అని చెప్పి. ఆ నోడల్ ఆఫీసర్స్ని కూర్చోబెట్టి వాళ్ళే అన్నీ బ్యాన్ చేయాలంట. రోజు వచ్చే వెబ్సైట్స్ని కూర్చోబెట్టి ఎవరైతే ఆ జియో ఫెన్సింగ్ ఫాలో అవ్వకుండా తెలంగాణలో మనం ఓపెన్ చేయగలుగుతున్నామో ప్రత్యేక అధికారులు ఒక 2-3 స్పెసిఫిక్గా వీటికే డైలీ వాళ్ళ పని అదే, కొట్టడం, ఓపెన్ చేయటం, వాటిని బ్యాన్ చేయటం. ఇలాంటిది ఏదైనా మనం చేయగలిగితే, ఈ 2 స్టెప్లు మనం తీసుకోగలిగితే చాలా బాగుంటుంది సార్. అలాగే బెట్టింగ్ మీద అవగాహన ఉన్న వాళ్ళని బాగా, అంటే ఒక యంగ్ డాక్టర్ కన్నా ఓల్డ్ పేషెంట్
వాడికి బాగా తెలిసిద్ది అన్నట్టు ఈ బెట్టింగ్ మీద బాగా డబ్బులు పోగొట్టుకున్న ఒక మీ టీంలోకి యాడ్ చేసుకోండి సార్. వాడు ఎన్ని విధాలుగా బెట్టింగ్ జరిగిద్ది, ఎలా బెట్టింగ్ జరిగిద్ది అని చెప్పి మనకు వస్తూ ఉంటే దాని ద్వారా మీకు ఇంకా మంచి డీటెయిల్స్ వస్తాయి. మీకు చెప్పేంత ఈ విషయాలు చెప్పే అంతటి వాడిని కాదు. బట్ ఎందుకంటే మనం ఎంతసేపు బెట్టింగ్ అంటే ఈ ప్యాకాట లేదంటే క్రికెట్ బెట్టింగ్ అనుకుంటున్నారు చాలామంది. అలా కాదు సార్, ఇంకా చాలా ఉన్నాయి ఇందులో, మీకు తెలిసే ఉంటుంది. జస్ట్ చెప్తున్నా, ఈ జియో ఫెన్సింగ్లో కూడా మనం ఆపలేవు సార్. రీజన్ బీయింగ్ ఫేక్ జీపీఎస్ అని యాప్స్ ఉంటున్నాయి. iOSలో సపోర్ట్ చేయదు నాకు తెలిసి, ఆండ్రాయిడ్లో సపోర్ట్ చేస్తున్నాయి. అంటే అది ఇన్స్టాల్ చేసుకొని నేను హైదరాబాద్లో ఉన్నా సరే, నేను ఏదో ఢిల్లీలో ఉన్నానో లేదంటే సౌత్ ఆఫ్రికాలో పెట్టుకొని ఆ యాప్స్ నేను వాడచ్చు. మనం బ్యాన్ చేసినాయి అంటే కొన్ని యాప్స్ ఉన్నాయి సార్, అవి మనకి ఇక్కడ ఇండియాలో రిజిస్టర్ అయ్యి ఉన్నట్టు ఉన్నాయి వేరే రాష్ట్రాల్లో ఆడుకోవడానికి. వాటిని కూడా లోపం చేయగలుగుతున్నారు వాటితో. సో అలాంటివి కూడా మనం ఆపగలగాలి. వీటన్నిటితో పాటు ఏదైతే మీ ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ ఉందో, అంటే ఆల్రెడీ ప్రమోట్ చేశారు అని చెప్పి ఎవరి మీద అయితే కేసులు ఉన్నాయో వాళ్ళు, ఇంకా కేసులు అసలు పడని వాళ్ళు బయట చాలా దర్జాగా దొరల్లా తిరుగుతూ ఉన్నారు, పార్టీలకు వెళ్తూ ఉన్నారు. ఓ పక్కన భోగజీవాలు చచ్చిపోతాయని చెప్పి గుండెలు బాధేసుకుంటారు. అంటే ఇటు పక్కన మనుషులు చంపేశారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి, ఇంకో సైడ్ మాత్రం మనుషులందరూ చచ్చిపోయినా పర్లేదు, జంతువులు మాత్రం బతకాలి, కుక్కలు బతకాలి, పిల్లులు బతకాలి అని చెప్పి స్టేటస్లు పెడుతున్నారు. దట్ ఈస్ ఆల్సో సో డిస్టర్బింగ్ సార్. ముందు వాళ్ళని పట్టుకొని వాళ్ళని చంపేయండి, వాళ్ళని జైలుకి పంపించేయండి అని నేను చెప్పను. కానీ బెట్టింగ్ ద్వారా వాళ్ళు ఏదైతే సంపాదించారో ఆ ఆస్తులు మాత్రం జప్తు చేయండి సార్. చాలు జప్తు చేసి ఎవరైతే చనిపోయిన వాళ్ళు తప్పు చేస్తున్నారు, బెట్టింగ్ వాళ్ళు తప్పు చేస్తున్నారు, బట్ వాళ్ళు చనిపోయారు కాబట్టి బాధ్యత కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో అట్లీస్ట్ వాళ్ళ పేరెంట్స్కి అందులోంచి హెల్ప్ చేయటం, లేదంటే అట్లీస్ట్ గవర్నమెంట్ దాంట్లో కలిపండి సార్. నేను చెప్తున్నాను, మీకు ఆ ల్యాండ్ కట్టింది 10,000 కోట్లు 20,000 కోట్లు వస్తాయేమో, కానీ వీళ్ళందరి దగ్గర నుంచి కూడా అంతే ఇంచుమించు అందులో సగమైన మనం తీసుకోగలం సార్. అన్ని ఆస్తులు చాలామంది సంపాదించారు. వాళ్ళ ఆస్తులన్నీ మనం జప్తు చేస్తే అయితే, ఎందుకంటే అంతమంది ఉన్నారు. అసలు బెట్టింగ్ యాప్స్ కేగానే వీడియోలు చేస్తారు, అందరూ చూస్తుంటే ఏంది ఇల్లు ప్రమోట్ చేశారా, ఏంది ఇల్లు ప్రమోట్ చేశారా, ఒరే లారీ నడుపుకుంటుంటే ఈయన ప్రమోట్ చేశారా, ఒరే చేపలు నేల దిగి చేపలు ఎలా పట్టాలని చెప్పి ఈడు ప్రమోట్ చేశారా. ఇలా ఇంతమంది ఉన్నారు సార్. సామాన్యుడికి వచ్చిన దగ్గర నుంచి పెద్ద యూట్యూబర్ల వరకు అందరూ దండుకున్నారు. ఎవరికి దండు కోసం వాళ్ళు దండుకున్నారు. వాళ్ళందరూ మనం పట్టుకున్నా కూడా గవర్నమెంట్కి మంచి ఆదాయం సమకూర్చగలం. ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని వాళ్ళ దొబ్బిన డబ్బుల్ని ఉక్కుపిండి వసూలు చేయండి సార్, విత్ ఇంట్రెస్ట్. అంతే, వాళ్ళకేం శిక్ష చేయొద్దు, వాళ్ళని ఏం జైల్లో పెట్టద్దు, ఏం చేయొద్దు. వాళ్ళ యూట్యూబ్ ఛానల్ పాపం కష్టపడి వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు, దాన్ని మనం కోల్చొద్దు, దాన్ని బ్యాన్ చేయొద్దు, ఏం చేయొద్దు. వాళ్ళు దొబ్బేసిన డబ్బులు ఏదైతే ఉన్నాయో బెట్టింగ్ యాప్ల పేరు మీద, వాటిని మాత్రం మనం రికవర్ చేయాలి సార్. సింపుల్. సో ఎస్ఐటి కోసం, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కోసం మాట్లాడండి, అసలు దాన్ని ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. దాని అప్డేట్స్ ఏమి మనకు లేవు, వాళ్ళు ఏం జరుగుతుందని. బట్ 90 days వాళ్ళకి టైం ఉంది. ఆ 90 days తర్వాత మనకి రిపోర్ట్ వస్తుంది. సో దాని తర్వాత మనకు తెలిసిద్ది వాళ్ళు ఎలాంటి అమెండ్మెంట్స్ చట్టానికి ఇచ్చారు ఏది అని చెప్పి. ఒకటి లైట్ పోయింది, సారీ. సో అది మ్యాటర్. మీరు మీ అభిప్రాయాలు, మీ సూచనలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. వీడియో ఇప్పటివరకు లైక్ చేయకపోతే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.